హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తోటకూర ఈగురు అండి. ఫ్రై కర్రీ సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ సింపుల్ టిప్స్ తో ఈ రోజు మనం చేసుకోబోతున్నామండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఓకే అండి, ఇది చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. నేనైతే ఒక 1/2 kg వరకు తోటకూర తీసుకున్నాను. పెద్దాకుల కూర అండి. శుభ్రంగా కడిగి ఇలా తరిగి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. తోటకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్, కానీ మీకు నచ్చినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడి కాగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసానండి. చూడండి, కొంచెమే శనగపప్పు వేసుకుంటే పళ్ళ కిందికి వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కొంచెం వేగగానే మనం ఇప్పుడు ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకా 2 పచ్చిమిరపకాయలు పడతాయండి, 2 వేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం, అదే విధంగా మిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకని నేను 2 వేసాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంపి వేయాలి. అదే విధంగా కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి చక్కగా వెల్లుల్లిపాయ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొందరైతే వెల్లుల్లిపాయ తినరండి, తినని వాళ్ళు చక్కగా స్కిప్ చేసి ఇంగువ వేసుకోండి. ఇలా లైట్ గా వేగిన తర్వాత ఆకు మొత్తం వేసేసుకోవాలి. లైట్ గా వేయించుకోవాలండి, తాలింపు మాడకుండా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆకు అంతా వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి ఆకు అంతా మగ్గించుకోవాలండి. ఆకు మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. చూసారు కదండి, మధ్యలో మూత తీసి నేను మళ్ళీ కలుపుతున్నాను. ఎందుకంటే మనము వేసిన వెంటనే నేను కలపకుండా మూత పెట్టేశాను. మూత పెట్టడం వల్ల ఆకు అంతా తగ్గి క్వాంటిటీ తగ్గిపోయి మగ్గిపోయి చక్కగా కలపడానికి ఈజీగా ఉంటది. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఆకు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే ఇప్పటికీ సాల్ట్ వేయలేదు, మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాను. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా అండి. ఇందులో అయితే మనం కారం వేసుకోమండి, పచ్చిమిర్చి కారంతో చాలా లైట్ గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా మనము సాల్ట్ వేయగానే దీంట్లో నీళ్లు రావడం స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం సాల్ట్ వేస్తే ఆకు సరిగా వేగదండి, అందుకనే నేను సాల్ట్ వేయలేదు. తర్వాత లాస్ట్ లో చివర్లో సాల్ట్ వేసాను. ఇలా చక్కగా అంతా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆకు అంతా ఫ్రై అయ్యేంత వరకు, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మారిన తర్వాత ఇప్పుడు ఇలా స్మాషర్ తో మెత్తగా అనాలండి. మెత్తగా ఇష్టం ఉంటే ఇలా స్మాషర్ తో అనండి, లేదంటే మామూలుగా స్పూన్ తోనే కొంచెం నలిపేస్తే సరిపోతుందండి. నాకైతే కొంచెం ఆకుకూర మెత్తగా ఉంటే నచ్చుతుందండి, అందుకే నేను స్మాషర్ తో అన్నాను, లేదా స్పూన్ తో ఇలా అన్నా కూడా సరిపోతుంది. కాడలతో పాటు వేసాను. కాడలే టేస్ట్ అండి, కాడల్లోనే చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఆకుకూరల్లో ఉండేటువంటి కాడలు వేస్ట్ చేసుకోవద్దండి. అందులో ఇది మన మిద్దె తోటలో వచ్చిన తోటకూర, ఏది వేస్ట్ పోకుండా అంతా వేసేసి చక్కగా ఇలా కర్రీ చేశాను. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఇది చపాతీలో గాని రైస్ లోకి గాని అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్దీ. 1 కప్పు కర్రీ మనం ఈజీగా ఒకరమే తినేయొచ్చు, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం కారం తక్కువ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉండి ఎక్కువ క్వాంటిటీ ఆకుకూర తినే విధంగా ఉంటుందండి. ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగుంది, రెసిపీస్ బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.